హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చిట్టి ముత్యాల రైస్ ఉండగా బాస్మతి రైస్ ఎందుకు దండగా. చిట్టి ముత్యాల రైస్తో భీమవరం రాజుగారి చికెన్ పులావ్ చేశాను. సూపర్ టేస్టీగా పొడి పొడిగా భలే వచ్చింది. మరి ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, పెరుగు, 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు అయితే వేసుకొని వేపుకోవాలి. ఈ మసాలా అనేది వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ చికెన్ పులావ్ని కుక్కర్లో చేసుకుంటే సూపర్ టేస్టీగా భలే ఉంటుంది. ఎందుకంటే స్మెల్ అనేది బయటికి వెళ్ళదు, ఆవిరి కూడా బయటికి వెళ్ళదు, కాబట్టి టేస్ట్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టమాటాలు కూడా వేసుకొని వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకొని వేపుకోవాలి. బిర్యానీ మసాలా వేగిన తర్వాత సరిపడినంత కారం కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ చికెన్ పులావ్లో కారం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకొని వేపుకోవాలి. పెరుగు కూడా వేసుకొని వేపుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే చికెన్ని ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకున్నాను. 4 గ్లాసులు నీళ్ళైతే వేసుకున్నాను. 4 గ్లాసులు నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యంలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకొని కలుపుకొని మనం వెసరి పెట్టుకున్న దాంట్లో ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి. కొంతమంది అయితే నానబెట్టుకొని వేసుకుంటారు, లేకపోతే కడిగేసి వేసుకుంటారు. ఇలా నూనె లేదా నెయ్యితో వేసుకున్నా బాగానే ఉంటుంది. సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని, ఇప్పుడే సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే బియ్యం ఉడికేసరికి టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 5 విజిల్స్ తర్వాత మూత తీస్తే అబ్బబ్బా భలే ఉందండి భీమవరం రాజుగారి చికెన్ పులావు. చిట్టి ముత్యాల రైస్తో సూపర్గా కనిపిస్తుంది కదా, పొడి పొడిగా భలే వచ్చింది కదా. మీలో ఎంతమందికి చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీలు ఇష్టం? నాకైతే ఏ బిర్యానీ అయినా చిట్టి ముత్యాల రైస్తోనే ఇష్టం, బాస్మతి రైస్ కన్నా. ప్లీజ్ వీడియోస్